దాన్నే కాని పెద్ద మనసున్న దాన్ని కాదు. చెయ్యని పాపం లేదు, చెయ్యని నేరం లేదు. నీ స్థానం కోసం పాకులాడాను, అందరికీ దూరం అయ్యాను. ఇప్పుడు నా కన్న తల్లి కూడా అసహించుకునే అంత దూరం అయ్యాను. సుమిత్రమ్మ మనసు నీకెరకలేదా? ఏదో ఆ రోజుకట్లా అనింది. తల్లికి బిడ్డ కాకుండా పోతుందా? నేను చెప్తాను కదా. నీలాంటి మంచి మనసున్న చెల్లెలు ఎన్ని జన్మలెత్తినా దొరకదు. నేనంతా గొప్పదాన్ని కానులే. ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళని క్షమించేంత గొప్ప గుణం ఎంతమంది దగ్గర ఉంటుంది? నీలాంటి గొప్పదాని దగ్గర మాత్రమే ఉంటుంది. అందుకే నీలాంటి చెల్లెలు దొరకడం నా అదృష్టం. నువ్వేడవకక్క, నాకు మస్తు ఏడిపోస్తుంది. రాఘవన్ బాబుని నేను సందేహిస్తాను. రాఘవన్ బాబు నా మాట కాదండు. వద్దంజలి. అరే అక్క, రాఘవన్ బాబుకి నేనెంత చెప్తే అంత నీకెరికే కదా. రాఘవన్కి నువ్వంటే ప్రాణం. నువ్వు చిటికేస్తే వాడు ఎంత అసాధ్యాన్నైనా సాధ్యం చేసేస్తాడు. నీ మాటకి ఎంతో గౌరవం ఇస్తాడు. మరి ఇంకేంది? అందుకే వద్దంటున్నాను. నువ్వు చెప్పావను, అర్జున్ చెప్పాడను, అత్త మావ చెప్పారను నన్ను లోపలికి తీసుకెళ్ళకూడదు. వాడి మనసు చెప్తే తీసుకెళ్ళాలి, వాడి హృదయం చెప్తే తీసుకెళ్ళాలి, వాడి ప్రేమ చెప్తే తీసుకెళ్ళాలి, వాడి నమ్మకం చెప్తే తీసుకెళ్ళాలి. వాడి భార్య నిజంగానే మారింది, నిజాయితీగా ఉంది అని నమ్మి వాడంతట వాడే వచ్చి తీసుకెళ్ళాలి. అప్పుడు వాడి వెనక 7 అడుగులు నడుస్తాను, మరో జన్మ ఎత్తుతాను. అన్నీ వదిలేసి వాడి కోసమే బ్రతుకుతాను. అప్పటి వరకు నేను కాలి బూడిదైనా ఇక్కడే ఉంటాను. అంత మాట నాకు రవక్క. రాఘవన్ బాబు తప్పకుండా వస్తాడు, నీ చెయ్యి పట్టుకుని తీసుకుపోతాడు. నువ్వు మారేవని నా మనసే నమ్ముతుందే. నేను ప్రాణంగా ఇష్టపడినా ఆ రాఘవన్ బాబు మనసు నమ్మదా? నువ్వేం పరేషాన్ కాకు. ఈ దినమే నిన్నింట్లోకి తీసుకుపోతాడు చూడు. నేను చచ్చేలోపు ఎప్పుడు తీసుకెళ్ళినా నాకు సంతోషమే అంజలి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అరే గా మాటే అనొద్దని చెప్పినా. నేను భరోసా ఇచ్చినాను కదా. అంజలి, వస్తున్నా పెరిమిటి. అక్క, అమ్మ తోడు చెప్తున్నా. నిజంగా నా కడుపులో నా బిడ్డ పడినప్పుడంత ఖుషి నువ్వు అంజలి అని పిలిచినప్పుడు వచ్చింది. నిజంగా నా కడుపులో నా బిడ్డ పడినప్పుడంత ఖుషి నువ్వు అంజలి అని పిలిచినప్పుడు వచ్చింది. అక్క చెల్లెలు గీ జిందగీ కాదు, పుట్టిన ప్రతి జిందగీ కలిసుందాం.
చెల్లి. అంజలి అంజలి వస్తున్నాను. అక్క నువ్వు ఫికర్ చేయకు. ఎవరా నువ్వు? మన్మధుడికి తమ్ముడివా? మహేష్ బాబు కజిన్ వా? మంచికి మారు పేర్లో ఉన్నావు. ఏంటో నా మనసుకి చాలా దగ్గరైపోయావు. జన్మని ధన్యం చేసావయ్యా. అవు పనిమిటి, నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకో? ఎందుకేంది? నా అంత అదృష్టవంతరాలు ఈ దునియా లేడనుందా? నీ అటువంటి పెన్మిటి దొరికితే కాలు భూమి మీద ఉండవు. నా అంజలి కోసం నేను అంతలా ఏం చేశానబ్బా? రోజుకి 3 మల్లెపూలు తెస్తావు, వారానికొక సినిమాకి తీసుకోవతావు, నెలకు చీర కొనిపెడతావు, నచ్చింది కొనిపెడతావు, అడిగింది తినిపిస్తావు, ఏడికి తీసుకోమంటే గాడికి తీసుకోవతావు. ఇంకేం కావాలి పెన్మిటి? అవునవును, కానీ పర్సు కాలేదు నాది కదా. ఏమన్నా అబే నేనేమనలేదు. పర్సు కాలే అయితే దానిలే. వినబడిందా? సచ్చినోడు ఇప్పుడే పొగిడినాను కదరా. ఏ ఊరికే అన్నానే బాబు. ఇంకో పాలంటే నెత్తి మీద గుద్దుతో బిడ్డ. అలాగే మరి తెలుసు. శివంగి ఇక్కడ శివంగి కొత్తలు పడుతున్నావులే. చూపేంద్రబాయ్ గుట్ల గుబ్బ కల్లేసుకొని. ఏ హీరో, నువ్వేటి చేస్తావో నాకు తెలీదు. మెరుపు తీగలా నా ముందు ఉండాలి. ప్రపంచంలో ఉన్న 10 వింతలని 10 రోజుల్లో తిరిగిద్దాం. ఆ తర్వాత 11వ వింతవి నువ్వని, ఈ కనక మేడల అలకనందని చేసుకోబోయేవాడివని అందరికీ తెలియచేద్దాం. ఏం పై నువ్వు చెప్పేది? పన్నాడు అర్జెంట్ గా హోటల్ తీసుకెళ్లి దమ్ బిర్యానీ ఐస్ క్రీమ్ తినిపి. నువ్వు అడిగితే ఏది కాదన్నాను పెళ్ళాంస్. పదా. ఆగు పెర్మిటి. ఏమైంది? ఏముంది, నిన్ను బయటికి తీసుకుపోవాలంటే నాకు పెద్ద పరేషాన్ కదా. వెళ్దామా? పద. ఏ వెదవ దాని దిష్టి నీకు తగలకూడదు. అందుకే ఈ దిష్టి చుక్క. అమ్మాయి గారు ఏరా దొరికాడా? కనిపించాడా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఈ అతిలోక సుందరికి జగదేక వీరుల్లో ఉన్నాడా? ఎలా ఉన్నాడు? చెప్పరా బాబు. అబ్బా ముందు నాకు చెప్పేదేనండి. ముందు గుడ్ న్యూస్ చెప్పంటారా బ్యాడ్ న్యూస్ చెప్పంటారా? గుడ్ న్యూస్ చెప్పరా గూట్లే. అబ్బా అయితే చెప్తా వినుకోండి. ఆడి పేరు అర్జున్. ఆడ ఆ పేరు పెట్టుకుంటే నన్ను కొడతారేటి? అబ్బా ఆడు ఏడు కాదురా సార్, లేకపోతే అయ్యగారు. రెస్పెక్ట్ రెస్పెక్ట్.
అట్టాకి అమ్మాయి గారు. అయ్యగారి పేరు రుద్రమనేని అర్జున్. పుట్టిందేమో ఆంధ్ర, పెరిగిందేమో అమెరికా. వావ్, అమెరికాలోనా? పుట్టిన తేదీ ఆగస్టు 15. అయ్యగారేమో నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు, సకల కళా వల్లభుడు. మల్టీ టాలెంటెడ్ అన్నమాట. అవునమ్మాయి గారు, ప్రేమించే హృదయం అనే తెలుగు నవల ఈ మధ్య రిలీజ్ అయిందంట. నవల్లే కల్లా అత్యధిక అమ్ముడుపోయిన నవల ఇదేనట. వావ్, అర్జెంటుగా నాకు ఆ నవలు కావాలి. అలాగే అమ్మాయి గారు, ఇక పోతే మీరు చెప్పినట్టు సార్ వాడే పేస్ట్, ఆయన వాడే బ్రష్, ఇంక పొద్దున్న లేవగానే అవునమ్మాయి గారు, ప్రేమించే హృదయం అనే తెలుగు నవల ఈ మధ్య రిలీజ్ అయిందంట. నవల్లే కల్లా అత్యధిక అమ్ముడుపోయిన నవల ఇదేనట. వావ్, అర్జెంటుగా నాకు నవలు కావాలి. అలాగే అమ్మాయి గారు, ఇక పోతే మీరు చెప్పినట్టు సార్ వాడే పేస్ట్, ఆయన నవల్లే కల్లా అత్యధిక అమ్ముడుపోయిన నవల ఇదేనట. వావ్, అర్జెంటుగా నాకు నవలు కావాలి. అలాగే అమ్మాయి గారు, ఇక పోతే మీరు చెప్పినట్టు సార్ వాడే పేస్ట్, ఆయన వాడే బ్రష్, అత్యధిక అమ్ముడుపోయిన నవల ఇదేనట. అలాగే అమ్మాయి గారు, ఇక పోతే మీరు చెప్పినట్టు అబ్బా. వావ్, సూపర్ విశ్వాసం, సూపర్. ఇంతకంటే సూపర్ వేసింగ్ ఉంటుంది అమ్మాయి గారు. ఏంటి అది? ఆయనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారండి. ఎక్కడున్నా చాలు ఈగల్లా మూగిపోతారు. పంచదారికి ఎక్కువ, బెల్లానికి తక్కువ. టోటల్ గా ఇదండి మ్యాటరు. అదోకే. బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పు. నేను చెప్పను. ఏరా? మీరు కొడతారు. కొట్టను, చెప్పు. నేను చెప్పను. చెప్తే కొట్టను, చెప్పలేదనుకో కొడతాను. చెప్పు. అది 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 అయ్యగారి పెళ్ళైపోయింది. కంట్రోల్ అమ్మాయి గారు, కంట్రోల్. అబ్బాయిలు అన్నాక పెళ్ళి అవుదా, అమ్మాయిలు అన్నాక అడ్జస్ట్ చేసుకోరా. నా చిన్న ముక్కకి పెళ్ళైపోయిందా? అవునమ్మాయి గారు. అలకనంద మనసు పడ్డ అందగడికి పెళ్ళైపోయిందా? అయిపోయినది అమ్మాయి గారు, అయిపోయినది. చూసారా ఆ దేవుడు ఎంత నాటకం ఆడాడో. ఛ! అయ్యగారు కనిపించట్లేదని ఒక చిన్న ఆపత చెప్పుంటే సరిపోయింది. అది ఇప్పుడు ఏడు చేద్దాం అమ్మాయి గారు? అడ్జస్ట్ అయిపోతా ఆ? రెండో భార్యగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఎందుకు షాక్ అయిపోతావు? అడ్జస్ట్ అయిపోదాం, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. ఏమంటావు డాడ్? ఒరే విశ్వాసం, జీవితంలో ఒక సూత్రం ఉంటుందిరా. లేని దానికోసం ఆశపడకూడదు, ఉన్నదాన్ని వదిలిపెట్టకూడదు. అదే సూత్రాన్ని ఇప్పుడు ఇలాగా అప్లై చేస్తుంది. ఏటమ్మాయి గారు, మరి చీప్గా సెకండ్ హ్యాండ్ బండి అవుతారంటారేటి? నో ప్రాబ్లం. తన కోసం, కుటుంబం కోసం ఆవిడ్ని చేసుకున్నవాడు లోక కళ్యాణం కోసం ఈ కనక మేడల అలక్కనందని చేసుకుంటాడు. ఏటమ్మాయి గారు, మరి చీప్గా సెకండ్ హ్యాండ్ బండి అవుతారంటారేటి? నో ప్రాబ్లం. తన కోసం, కుటుంబం కోసం ఆవిడ్ని చేసుకున్నవాడు లోక కళ్యాణం కోసం ఈ కనక మేడల అలక్కనందని చేసుకుంటాడు. రే విశ్వాసం, అలక్కనందని పరిణయం ఆడబోయే అర్జున్ని నేను వెంటనే దర్శించాలి. మధ్యాహ్నం లంచ్ కి రెస్టారెంట్ బయలుదేరాడంట అమ్మాయి గారు. బండ్లు తీయండ్రా. నా మనసులో ఉన్న ప్రేమని చెప్పేయాలి. అమ్మాయి గారు, అప్పుడేనా? జనాలకి లాగలు నచ్చడం లేదు రాజా. చూసామా, ప్రేమించామా, ఆ ప్రేమని చెప్పేశామా, అంతే. ఐమ్ కమింగ్ అర్జున్. ఏంది పరిమిటి గీడాపినా? రెస్టారెంట్ అంజలి. పెర్మిటి 5 నక్షత్రాల హోటల్కో 7 నక్షత్రాల హోటల్కో తీసుకోవద్దాం అనుకుంటే గీడికి తీసుకొచ్చడం ఏంది పెర్మిటి?
ఇక్కడ బిర్యానీ చాలా ఫేమస్ అంజలి. కేక్ ఉంటుందా? డబుల్ కేకా? అయితే పోదాం పద. పద. ఓయ్ ఏంది గుర్రంలే కురుకుతున్నావు? చేయబట్టుకో. పద. ఇప్పుడు మంచిగుంది. నమస్తే అరే సార్. కాకా మంచిగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? అంజలి, ఇది రెస్టారెంట్, కాకా హోటల్ కాదు. ఏదైతే ఏంది పెనిమిటి, మనసులో ఉన్నది చెప్పేయాలి గంతే. సరే సరే పద. వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. ఓయ్ పోరి, మాకు తెలుసులే గాని నువ్వు పోయి నీ పని చూసుకోపో. అంజలి, తన పని వచ్చిన వాళ్ళని ఇలా ఇన్వైట్ చేయడం. రండి సార్. ప్లీజ్. దిస్ ఈజ్ యువర్ టేబుల్ సార్. థ్యాంక్ యూ. కూర్చో. ఓయ్ పెనిమిటి, ఆ అమ్మాయి అంగ్రేజ్లో ఏం చెప్పింది? మనం రిజర్వ్ చేసుకున్న టేబుల్ ఇదేనని చెప్తుంది. రిజర్వా? గదేంది? ఈ టేబుల్ మీద ఎవరూ కూర్చోకుండా మన కోసం మాత్రమే ఉంచమని ముందుగా బుక్ చేయడం అన్నమాట. ఓ గట్లనా? నువ్వు సూపర్ పెనిమిటి. డిగ్నిటీ డిగ్నిటీ. అరే గట్లాంటివన్నీ మన దగ్గర పనిచేయవు. ఓకే ఓకే. ఏ అతను ప్రేమించే హృదయం రైటర్ కదూ? అవునే, ఏమున్నాడే. ఇదేంటి? సార్ ఆర్డర్ ప్లీజ్. అంజలి, ఏం కావాలో చెప్పు. తలకే మాంసం, కాళ్ళ షేర్వా, బోటి కూర. అలాంటివి ఇక్కడ దొరకవు మ్యామ్. ఆ దొరకవా? ఇదేం హోటల్ రా బాయ్? అంజలి, తలకాయ మాంసం తింటే యశోదత్తయ్య చేసిందే తినాలి. బయట వేస్ట్ అంజలి. అవు పెనిమిటి, తింటే గారెలే తినాలి, లేకుంటే యశోదొండిన తలకి మాంసం తినాలా? అద్దరిపోద్ది. అవును. సరే బిర్యానీ తిందాం. చెప్పు. ఒక బిర్యానీ, రొయ్యల కూర, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, గివి చాలు. ఓయ్ అవన్నీ నాకు. నా పెనిమిటికి ఏం కావాలో అడగవా? చెప్పండి సార్. నాకు దమ్ బిర్యానీ తీసుకోమ్మా. ఓకే సార్. తొందరగా తేండి. ఓకే మ్యామ్. ఏంట్రా ఎడ్ల బండి తోలుతున్నావా? 150-200 స్పీడ్ లో పోనీ. అంత స్పీడ్ పోతే మనం పోతామండి. నువ్వు పోతావు, నాకేం కాదు. ఆ? ఎందుకంటే నా ప్రాణం, నా గుండె, నా కన్నయ్య దగ్గరుంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైందిరా? మైల్ పకిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఎంత బాగా చెప్పారండి. అది నిజమో కాదో తెలియదు కానీ ఇది మాత్రం నిజంరా. ఏయ్, అంజలి, డిగ్నిటీ డిగ్నిటీ. ఇగో నువ్వు మాటి మాటికి డిగ్నిటీ, తోటకూర అంటే నేను వెళ్ళిపోతా. కూర్చో కూర్చో కూర్చో. మ్మ్. ఫనీగా ఉంది కదా? అవును. పెరిమిటి నీ తిరుగు. ఎందుకు? తిరుగుమని చెప్పినాను కదా, తిరుగు. నీతోటి పెద్ద సో వచ్చి పడింది నాకు. పాడుకలన్నీ నీ మీదే. నువ్వు ఇటు తిరుగు. ఓయ్ ఏంది ఎటు చూస్తున్నావు? నువ్వు ఇటు తిరుగు. నీ పని చూసుకో. ఆర్డర్ చెప్పింది సేపు అయింది, ఇంకా తీసుకురారా ఏంటి?